అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ ప్రతి అప్డేట్ అందిస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీ అకౌంట్‌లో 5 లక్షలు పడే వరకు మీ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు మన ఛానెల్‌లో సూచనలు సలహాలు అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు గైడ్‌లైన్స్‌పై కాలయాపన, నగరాలు, పట్టణాల్లో లక్షల్లో దరఖాస్తులు పెండింగ్, సొంత జాగాలు లేని వారే 90% పైనే. మరి మొదటి విడతలో అయితే ప్రభుత్వం ఇల్లు లేకుండా ఉండి సొంత జాగా ఉన్నవారికే ఫస్ట్ ఫేజ్‌లో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల మరి సొంత జాగా లేని వారే 90% పైగా ఉన్నారని చెప్పేసి అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంటే మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించి ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల కాకపోవడం పట్ల ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. దాదాపు లక్షలాది దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇస్తుంది. మరి ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్‌లోని 25 నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని 40 అర్బన్ నియోజకవర్గాల్లో పేదల నుంచి దాదాపు 82 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక ఎలాంటి గైడ్‌లైన్స్ ఇవ్వకపోవడంతో దరఖాస్తులన్నింటినీ పెండింగ్‌లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి దశలో జాగా ఉన్న వారికే ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఇంటిని పొందే అర్హత కోల్పోతున్నారు. మురికివాడల్లో నివసిస్తున్న పేదల్లో ఎక్కువ శాతం మందికి సొంత జాగాలు అయితే లేవు. మరి ఫస్ట్ ఫేజ్లో సొంత జాగా ఉన్న వారికే ఇల్లు ఇస్తామంటున్నారు. కానీ వారికి సొంత ఇల్లు లేదు, సొంత జాగా లేదు. మరి అలాంటి వారికి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వాలని చెప్పేసి వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి ప్రభుత్వ భూముల్లోనే గుడిసెలు, కచ్చా ఇళ్లు నిర్మించుకొని కాలం వెల్లదిస్తున్నారు. చాలా కాలం నుంచి వారు అక్కడే ఉండడంతో కరెంటు, నల్లా కలెక్షన్లు కూడా మంజూరయ్యాయి. కానీ ఇండ్ల పట్టాలు కానీ వారు ఉంటున్న జాగాలపై వారికి యాజమాన్య హక్కులు కానీ సూచించే సర్టిఫికెట్లు అయితే లేవు. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మందిలో 90% మందికి పైగా జాగాలు అయితే లేవు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర పట్టణాల్లో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. దీంతో 40 అర్బన్ రాష్ట్ర వ్యాప్తంగా 40 అర్బన్ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరి దీంతో ఇందిరమ్మ ఇల్లు వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు పొందే అవకాశం అయితే లేకుండా పోయింది. ఎందుకంటే ప్లాట్ లేదు కాబట్టి, ఇల్లు లేదు, ఇంకా ప్లాట్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అయితే ఇల్లు వచ్చే అవకాశం లేదు. మరి పట్టణాల్లో 2 విధాలుగా ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెప్తుంది. ఇక ప్రభుత్వ జాగాల్లో అపార్ట్మెంట్ నిర్మించి ఇవ్వడం ఒక విధానం అయితే, ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం నుంచి పేదలను ఖాళీ చేయించి అదే చోట అపార్ట్మెంట్ నిర్మించి అందరికీ కేటాయించడం మరో విధానం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జియాగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ విధంగానే అపార్ట్మెంట్ నిర్మించి లబ్ధిదారులకు అందించింది. ఇతర మురికివాడల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వ జాగాలు ఉన్న చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చింది. మరి ఇలా జీహెచ్ఎంసీలోని లక్షలాది పేద కుటుంబాలకు ఇళ్లను సమకూర్చింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జాగాలు లేవనే కారణంతో పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేయకుండా కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తుంది. కాబట్టి వెంటనే వారికి మరి అపార్ట్మెంట్ తరాలు నిర్మిస్తారా, వారు ఉన్న ప్లాట్నే వారికి కేటాయించి మరి వారికి వెంటనే ఇల్లు నిర్మిస్తారా అనే దాని మీద ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం రూల్స్ ప్రకారం అయితే ఇల్లు లేకుండా ఉండాలి, సొంత జాగా ఉండాలి, వారికి ఫస్ట్ ఫేజ్లో ఇస్తారు. కాబట్టి మరి అర్బన్ జీహెచ్ఎంసీ పరిధిలో 90% మందికి సొంత ప్లాట్ లేవు. కాబట్టి వారికి గైడ్లైన్స్ మార్చి సొంత ప్లాట్ లేకున్నా కానీ వారు ఉంటున్నటువంటి జాగానే వారికి కేటాయించి వారికి సర్టిఫికేట్ ఇచ్చి వెంటనే వారికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మరి అపార్ట్మెంట్ నిర్మిస్తారా, ఇండిపెండెంట్ ఇల్లు నిర్మిస్తారా అనే విధానం పై కూడా క్లారిటీ ఇవ్వాలి, గైడ్లైన్స్ విడుదల చేయాలని చెప్పేసి ఆశా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా మన ఛానల్లో సూచనలు సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పాత వీడియోలు కూడా చూసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.